నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. అమరావతిని 3 ఏళ్లలో పూర్తి చేస్తాం. అమరావతిలో 2 ఏళ్లలో గృహప్రవేశాలు చేస్తాం. అసలు ఈ ఏడాది మార్చి నాటికే అమరావతిలో 4000 ఇళ్లలో గృహప్రవేశాలు చేసేటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే కాంట్రాక్ట్ సంస్థలు ఆ స్థాయిలో పనిచేస్తున్నాయా? పేరు గొప్ప ఊరు దిబ్బ మాదిరిగా పెద్ద పెద్ద కంపెనీలే ఏపీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నాయి అంటే అవుననే సమాధానం వస్తుంది. ఒక జాతీయ మీడియా సంస్థ చేసినటువంటి నివేదికల ప్రకారం ఒక సర్వే చేసింది 2026లో పెట్టుకున్నటువంటి టార్గెట్స్కి. ఎందుకంటే వర్క్ అలాట్మెంట్ జరిగి దాదాపు చాలా చోట్ల సంవత్సరం నుంచి 8 నెలల నుంచి సంవత్సరం వరకు గడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి లక్ష్యాలు రీచ్ అవ్వడానికి ఈ మార్చి ఎండింగ్ నాటికి చాలా వరకు పనులు కంప్లీట్ అవ్వాలి. 2026లో పనుల పురోగతిని బట్టి 2027లో జరగబోయేటువంటి ప్రారంభోత్సవాలను డిసైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ జాతీయ మీడియా సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో ఏవైతే పెద్ద కంపెనీలు, గొప్ప కంపెనీలు, ప్రపంచ స్థాయి కంపెనీలు అనుకున్నారో అవే మొండి చేయి చూపించే మాదిరిగా మారుతోంది. సో దీని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటి నివేదికలా కనిపిస్తుంది. దాన్ని మీ ముందర ప్రజెంట్ చేస్తాను. ఒకసారి ఈ డేటాని అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతిష్టాత్మక సంస్థలు అంటే ఎన్సిసి లాంటివి, అలానే ఎంఈఐఎల్ లాంటి సంస్థ, లార్సన్ అండ్ టౌబ్రో అంటే ఎల్ఎన్టీ సంస్థ, ఇటువంటి షాపూర్జీ, పల్లోంజీ ఇటువంటి భారీ సంస్థలే పని విషయంలో వెనుకబడి ఉన్నాయనేటువంటి నివేదిక. ప్రోగ్రెస్ అచీవ్డ్ అంటే టార్గెట్ వర్సెస్ ప్రోగ్రెస్, ఈ నివేదిక అంతా కూడా ఆ జాతీయ మీడియా సంస్థ నిర్వహించినటువంటి డేటా ఫలితంగా వచ్చినటువంటి డీటెయిల్స్. ఒకసారి మనం దీన్ని గమనించి చూస్తే ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈ పెద్ద సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. ఉదాహరణకి ఎల్ఎన్టీ నిర్మిస్తోంది ఏపీ అసెంబ్లీ ఐకానిక్ బిల్డింగ్ని. అక్కడ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసి దాదాపుగా సంవత్సరం గడుస్తున్నా కానీ కేవలం ఇప్పటికి కూడా ఈ పైలింగ్ వర్క్స్ మాత్రమే జరుగుతున్నాయి. అలానే హైకోర్టు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయంలో ఎన్సిసి సంస్థ అక్కడ చేస్తుంది. ఐకానిక్ టవర్స్ విషయంలో షాపూర్జీ, పల్లోంజీ, ఎల్ఎన్టీ, ఎన్సిసి సంస్థ, ఈ 3 సంస్థలు పనిచేస్తున్నాయి. ఇంకా చాలా కాంట్రాక్టులు చిన్న చిన్న సంస్థలకు కూడా కొన్నిటికి ఇచ్చారు. అలానే లేఅవుట్స్ డెవలప్మెంట్ విషయంలో బిఎస్ఆర్ ఇన్ఫ్రా లాంటివి బెంగళూరు నుంచి వచ్చినటువంటి సంస్థలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పరంగా చూసినా కానీ ఎక్కడా కూడా ఆశించిన స్థాయిలో పనులు జరగలేదన్నది. కంపెనీల జాబితా చూస్తే ఒకసారి మీరు చూడండి. ఎన్సిసి ఇక్కడ చెప్పినటువంటి దీని ప్రకారం ఈ 2026 మార్చి నాటికి 21% పనులు పూర్తి కావాలి. 21.93% పనులు పూర్తి కావాలి, అంటే దాదాపు 22%. కానీ ఇప్పుడున్న స్టేజ్ చూస్తే 11.61 మాత్రమే ఉంది. ఎంఏఎల్ గ్రూప్ చేస్తున్నటువంటి పనుల్లో 13.48% టార్గెట్ ఉంటే 4.86% అంటే ఆల్మోస్ట్ ఒక 5% మాత్రమే అయింది. అంటే చాలా ఫార్ బిహైండ్ అనమాట. ఎల్ఎన్టీకి అప్పగించిన పనిలో 22.32% టార్గెట్ ఉంటే కేవలం 4.75%, 5% కంటే తక్కువ మాత్రమే పని అయింది. బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి 17.91% టార్గెట్ ఇస్తే 13.94% మాత్రమే పని కంప్లీట్ అయినట్టుగా అంచనా. అంటే కంపారిటివ్లీ ఒక 5% వెనకబడ్డారు అనేది కొంతవరకు కన్సిడర్ చేయడానికి అవకాశం ఉండేటువంటి అంశం. కానీ ఇవైతే మరీ ఘోరంగా 5% పని అయింది. ఎల్ఎన్టీ అనేది అంతర్జాతీయ స్థాయి సంస్థ. సో అలాంటి సంస్థ చేస్తున్నటువంటి పనుల్లో కూడా ఇటువంటి వెనుకబాటుతనం ఉంది. అలానే ఇక్కడ చూస్తే ఆర్వీఆర్ గ్రూపు ఈ సంస్థ చేస్తున్నటువంటి దానిలో 16.20% ఇస్తే ఇందులో కేవలం 7.77% మాత్రమే అయింది. షాపూర్జీ, పల్లోంజీకి సంబంధించి 16.32% టార్గెట్ ఇస్తే 10.09% మాత్రమే అయింది. కేఎంబీ గ్రూప్ ఈ సంస్థ చేస్తున్న అంటే ఈ బంగ్లాలు కడుతున్నారు కదా, ఈ బంగ్లాలు కట్టింది 15.18% టార్గెట్ ఇస్తే వీళ్ళు టార్గెట్ క్రాస్ అయ్యి మరి 17.31%కి వెళ్ళారు. ఎంవీఆర్ గ్రూప్కి ఇచ్చినటువంటి టార్గెట్లో 14.77 ఉంటే ఇది 17.09, అంటే ఇది కూడా బాగానే అచీవ్ అయినట్టు లెక్క. అంటే మొత్తంగా 42,728 కోట్ల రూపాయలతో 90 ప్రాజెక్టులని నిర్మిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో. అందులో 19% పనులు మొదటి ఏడాది కంప్లీట్ అవ్వాలనుకున్నారు. అంటే అమరావతి జాగ్రఫీ చూస్తే మనం మొత్తం కృష్ణానది అటుపక్క నుంచి ఇటుపక్క వరకు ఈ మాస్టర్ ప్లాన్ ఇదంతా అనమాట. ఈ ఏరియాలో చేస్తున్నటువంటి యాక్టివిటీ మాత్రమే ఇది. మొత్తం 19% పనులు కంప్లీట్ కావాలనుకుంటే కేవలం 9% మాత్రమే పనులు ఈ ఏడాదిలో కంప్లీట్ అయినాయి అనేది జాతీయ మీడియా సంస్థ ఇచ్చినటువంటి సర్వేలో వచ్చినటువంటి డేటా. ఒకసారి మనం దీన్ని పాయింట్ బై పాయింట్ మనం అనలైజ్ చేసి చూస్తే
కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు చిన్న చిన్న ప్రాజెక్టులు కొన్ని ఇచ్చారు. ఆ చిన్న చిన్న ప్రాజెక్టులు ఉదాహరణకి కేబీసీ సంస్థ ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసింది పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణానికి సంబంధించి. దీనికి ఇచ్చినటువంటి టార్గెట్ ఇది కూడా చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది. చిన్న చిన్న ప్రాజెక్టులుగా ఇచ్చినవి చిన్న చిన్న సంస్థల చేతిలో ఉన్నటువంటి పనులే చాలా వేగంగా సాగుతున్నటువంటి అభిప్రాయం. ఇది 16వ తేదీన విగ్రహాన్ని ఎస్టాబ్లిష్ చేసి మార్చి 16న ఆవిష్కరించడానికి దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ పెద్ద ప్రాజెక్టులు ఏవైతే పెద్ద ప్రాజెక్టులు అని చెప్పని భావించారో అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఒకసారి వీటి గ్యాప్స్ చూస్తే కూడా మొత్తంగా ఎగ్జిక్యూషన్ డెఫిసిట్ అంటే దాదాపు 50% లోపే పనులు అయినాయి అనేటువంటి అభిప్రాయం వస్తుంది. చూడండి 19.60 పనులు అవ్వాలని చెప్పని ప్లాన్ చేశారు, కానీ 9.72 మాత్రమే అయింది. అంటే 50% కంటే ఎక్కువ శాతం పెండింగ్లో ఉంది. సో మొత్తం ఇక్కడ పనుల విషయంలో చూస్తే కనుక 7,775 కోట్ల రూపాయల పనులు కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ అందులో అయింది మాత్రం కేవలం 3,918 కోట్లు మాత్రమే పనులు అయినాయి. అంటే ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఇవి పెండింగ్లో ఉన్నటువంటి పనులు అనమాట. 3,918 కోట్ల రూపాయల పనులు పెండింగ్లో ఉన్నాయి. అయింది మాత్రం కేవలం 3,856 కోట్ల పనులు మాత్రమే. అంటే 50% ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 50% గ్యాప్స్ లాగా కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఇవి మరింత పెద్ద తలనొప్పులు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్ మూమెంట్ క్యాపిటల్ దీనికి సంబంధించి మొదటి నుంచి చెప్తున్నటువంటి ఇదేంటంటే రిసోర్సెస్ మొబిలైజేషన్ అనేది పెద్ద హెడేక్ అవుతుంది. కాంట్రాక్టులు తీసుకుంటున్నటువంటి పెద్ద సంస్థలు కావలసినటువంటి మెషినరీని కానీ మానవ వనరులు కానీ అక్కడ అందుబాటులో ఉంచకపోవడం వల్లనే ఈ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఉదాహరణకి ఎంఈఐఎల్ గ్రూప్ చేస్తున్నటువంటి పనుల్లో దాదాపుగా ఈ గ్యాప్ 50% పైన గ్యాప్ ఉందన్నమాట. అంటే 50% కూడా కాదు, 60-70% వరకు గ్యాప్ ఉంది. ఇలానే ఎన్సీసీ చేస్తున్నటువంటి పనులు కానీ ఎల్ఎన్టీ చేస్తున్న పనులు కానీ చాలా తక్కువ. ఎల్ఎన్టీ అయితే 22% టార్గెట్ ఇస్తే కేవలం 4 ఈ యాక్చువల్ డెడ్ లైన్ ఇక్కడ ఎందుకు ఈ చర్చ అంతా నడుస్తుందంటే సో మొత్తం 2027 నాటికి పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలకి రెడీ కావాలి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి టార్గెట్ అది. అలా అవ్వాలంటే కనుక ఈ సంవత్సరం అయ్యేటువంటి డెడ్ లైన్. ఇప్పుడు మార్చిలో ఇళ్లకు సంబంధించినటువంటి నిర్మాణ ప్రణాళిక అంతా కూడా కంప్లీట్ చేయాలి. జడ్జెస్ బంగ్లాస్ కేఎంబి గ్రూప్ కడుతుంది, వాటికి సంబంధించి ప్రోగ్రెస్ బాగుందనేటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది. అలానే కొన్ని సంస్థలు తీసుకున్నటువంటి వర్క్ని డెడ్లైన్స్ ప్రకారం పూర్తి చేయడానికి కావలసినంత మానవ వనరులను వినియోగించడం లేదని ఇటీవల మంత్రి నారాయణ జరిపినటువంటి పర్యటనలో కూడా ఆయన సీరియస్ అయ్యారు. కాంట్రాక్ట్ సంస్థలను మార్చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు జాతీయ మీడియా సంస్థ చేసినటువంటి సర్వేలో కూడా దాదాపు అలాంటి డీటెయిల్సే వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో బలంగా 2027 డిసెంబర్ నాటికి అమరావతిలో కనీసం 50% ముఖ చిత్రం అంటే గవర్నమెంట్ కాంప్లెక్స్లు గవర్నమెంట్కి సంబంధించిన నిర్మాణాలు పూర్తయితే కనుక ప్రైవేట్ యాక్టివిటీ మరింత జోరందుకుంటుందని చెప్పని భావిస్తుంది. అందుకనే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాంట్రాక్టులు దాదాపుగా 47,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు సంబంధించి 90 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనుల్ని ఎండార్స్ చేసింది. కానీ ఆశించిన రీతిలో ఈ పనులు జరగకపోతే కనుక రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ చెడ్డ పేరు తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ నివేదికని ఒక హెచ్చరికగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా మ్యాన్ పవర్ని మిషనరీని అక్కడ అవసరమైన రీతిలో మోహరించకపోతే కనుక పనులు జాప్యం జరుగుతుంది. ఎందుకంటే 2 సీజన్స్ మాత్రమే. ఇప్పుడు ఈ సమ్మర్ కంప్లీట్ అయిపోతే తర్వాత మళ్ళీ వర్షాకాలం వస్తే బ్రేక్ పడుతుంది చాలా చోట్ల పనులకి. ఇంటీరియర్ వర్క్స్ తప్పితే బహిరంగంగా బయట చేసేటువంటి పనుల విషయంలో మళ్ళీ ఒక 3-4 నెలలు జాప్యం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఇంకొక సమ్మర్కి ప్రిపేర్ అవ్వాల్సి. ఒకవేళ 2 సమ్మర్లు అంటే ఈ సమ్మరు వచ్చే సమ్మరు రెండింటిని లెక్కేసుకొని చూస్తే దాదాపుగా 5 నుంచి 6 నెలలు ఒక్కొక్క సీజన్లో మనం లెక్కేసుకొని చూస్తే కనుక నికరంగా 10 నుంచి 12 నెలల సమయం మాత్రమే నిర్మాణ ప్రణాళికకి సంబంధించి బహిరంగ ప్రదేశాల్లో నిర్మాణ ప్రణాళికకి సంబంధించి అవకాశం ఉంటుంది. కానీ కేవలం 5%, 10%, 4% పనులు చేసేటువంటి వాటి వలన మాత్రం ప్రాజెక్టులు ఈ 2 సీజన్లలో కంప్లీట్ చేయడం అనేది సాధ్యం కాదు అంటున్నారు. పైగా హై రైజ్ టవర్స్ లాంటివి ముఖ్యంగా 39 అంతస్తుల ఐకానిక్ టవర్స్, 50 అంతస్తుల జిఏడి టవర్ వీటి నిర్మాణానికి మరింత శక్తియుక్తుల్ని కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈ జాప్యాన్ని అధిగమించకపోతే కనుక ఈ కాంట్రాక్ట్ సంస్థల నిర్వాహకం ప్రభుత్వానికి గుదిబండగా మారేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా ఉంది.